సంగమం తెలియజేసినట్లయితే ఈ యొక్క పునరుద్ధరణ ప్రారంభంగా ప్రారంభించున్నాం. స్తోత్రమైన స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. నిత్యము కాలములు శారభూత పరిశుద్ధుడు 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 నిలబడుతుండేవా నీకు వేలాది స్తుతులు స్తోత్రం చేయించుకుంటాం తండ్రి. ఆయన గడిచిన పునరుద్ధానం నీ యొక్క పునరుద్ధానం వరకు మమ్మల్ని సజీవ రేఖలో నుంచి మరి ఒకసారి నీకు సంతానంలో నిలబడి యొక్క సింగపూర్ దేశంలో ఆయన సైన్ సంఘంలో కుటుంబంలో మనం చేర్చి సూచినట్టుగా ఆరాధనలు మాకు ఇచ్చిన తరబట్టి వందనాలు చేసుకున్నాం తండ్రి. ఆయన ఈ యొక్క జూన్ నెల మాసంలో కాపాడారు ఆయన. జూన్ నెల మాసంలో ఆఖరి వరకు ఉన్నాం తండ్రి. ఆయన జూలై మాసంలో మమ్మల్ని ప్రవేశపెడుతున్న విధానం వందనాలు చేసుకున్నాం తండ్రి. ఆయన యొక్క సాయంకాలం సమయంలో తండ్రి ఆయన నీకు సంతానంలో నిలబడిన ప్రతి కుమారుడు కుమార్తెను జ్ఞాపకం చేసుకుని ప్రభావం ఆయన ఉదయాంతరం తెలుసుకున్నాడు ప్రతి ఒక్కటి అవసరం తెచ్చిన ఎదుర్కొన్నాం తండ్రి. ఆయన ఎవరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వ్యాధి బాధల్లో ఉన్నారు ఆయన, మరో వ్యాధంతో ఉన్నారు మాకు తెలియదు ఆయన. ప్రతి ఒక్క బిడ్డన దుఃఖంలో ఆయన మీరే శాంతి సమాధానం కలుగజేశారు. కుమారుడు కుమార్తెను ప్రభావాన్ని నీకు సన్నిధానం గృహంలో చేర్చని వేడుకున్నాం తండ్రి. ఆయన అట్లాగే ప్రభావం ఆయన సంఘ కాపాడు చేతులు అర్పిస్తాను ఆయన. ఆయన వారి కుటుంబంలో ఆయన బిడ్డలను తీర్చిదిద్దమని వారి ప్రతి పనులను మేము ముందు నడిపించమని వేడుకున్నాం తండ్రి. ఆయన ఏదైనా ప్రభావం వాడి వీటి అందరిలో మీరు కారణంగా జరిగించిన విధానం చేసుకున్నాం తండ్రి. ఆయన ఏ సాధారణ ప్రభావం ఆయన ఉన్న గవర్నమెంట్ అధికారులు అందరినీ దీవించి ఆశ్రయించి బలపరిస్తారని వేడుకున్నాం తండ్రి. ఆయన అట్లాగే ప్రభావ ఆయన విషయాన్ని ప్రార్థన చేయమని చెప్పినాం తండ్రి. ఆయన విషయాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన ఎంత వాతావరణం ఆయన సంతృప్తి చేసిన మూడో దేవాలయం త్వరలో కట్టబడాలని ఆస్వాదించిన ఆయన మీ చిత్తమైన ప్రభుత్వం అందరూ కూడా దర్శించడం మాకు మార్గాలను సహాయం చేయగలుగుతున్నాం తండ్రి. ఆయన అట్లాగే ప్రభావ రక్షణ సంఘపెట్ట కుటుంబంలో ప్రభుత్వం ఒప్పిన ప్రతి నాయన అడ్డంకుల ఎన్నికల ఇబ్బందుల నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన కుటుంబంలో భార్య భర్తలను ఎటువంటినైనా మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రతి ప్రాబ్లం తీసేసి వారి కుటుంబంలో కలుపుతారు విధానం వందనాలు చేసుకున్నాం తండ్రి. అట్లాగే గర్భఫలం విజయ శ్వాసనే చెప్పుకున్నాం తండ్రి. ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పోసినాడు దాన్ని తెరువుగాడని చెప్పుకున్నాం తెలిసిన దాన్ని పోసినవాడు ఎవరికి చెప్పుకున్నాం తండ్రి. అట్లాగే మరి భార్య భర్తలలో దోషం తీసివేసిన మనకి ఉత్సాహంలో ఇస్తున్నాను వందనాలు చేసుకున్నాం తండ్రి. సమస్త సాధ్యం చెప్పుకున్నాం తండ్రి. అడుగుతున్నాను ప్రభు తండ్రి. అడుగుతున్నాను మా కోసం ప్రతి ఇల్లు ఇస్తున్న విధానం వందనాలు చేసుకున్నాం తండ్రి. అడుగుడు తరమైన సెలవుతున్నాం తండ్రి. ఇతర వాగ్దానం బట్టి అడుగుతున్నాం తండ్రి. తదప ఇల్లును మాకు ఇస్తున్న వర్గాలు వందనాలు చేసుకుంటాం తండ్రి. సగమైన కుమార్తెలు అనేక ఉద్యోగులకైనా ఇండియా దేశంలో వెలుగు ఉన్నారు ఇంటి పెట్టకైనా మళ్ళా మంచి అభ్యాస ప్రభావం మళ్ళా సింగపూర్ దేశం వచ్చి మళ్ళీ సరదాను నిలబడే శక్తిని మాకు ఇవ్వమని పెట్టుకున్నాం తండ్రి. మరి కావాల్సిన ప్లేస్మెంట్ కానీ ఫిల్ఫిల్ చేయమని పెట్టుకున్నాం తండ్రి. అట్లాగే కొంతమంది సహోదరుల ప్రభావం ఇల్లు బాగా చూస్తున్న మంచి అభ్యాసం గృహం చూపించమని పెట్టుకున్నాం తండ్రి. అట్లాగే కుమారులు ఇండియా దేశం రావాలని చూసుకొచ్చినా వారికి కావాల్సిన వేసాలు కంపెనీల ప్రభుత్వం నూతన జాబులను పెంచి ముందు నడిపించమని పెట్టుకున్నాం తండ్రి. అట్లాగే మరి ఇండియా దేశంలో మా యొక్క కుమారులు కుమార్తెలైనా బంధుమిత్రులు ప్రతి ఒక్కరు కూడా మరి వారికి చదువులను పిల్లల యొక్క చదువులు విధానం వందనాలు చేసుకుంటాం తండ్రి. వారికి కావాల్సిన జ్ఞానం పెంచి నడిపిస్తున్న విధానం వందనాలు చేసుకుంటాం తండ్రి. అట్లాగే వివాహం చూస్తున్న పెట్టుబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి సహాయమైనా సహాయం తీసుకున్నా మరి వివాహం జరిగించుకుంటున్నాం తండ్రి. అట్లాగే ప్రభావ రక్షణ తండ్రి మరి దూరదేశంలో చేస్తున్న పెట్టుబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన దేశాలను త్వరలో పెంచి వారికి డోసు పెంచి పెట్టుకున్నాం తండ్రి. అట్లాగే ప్రభావం మరి ఒక సహోదరు మరి ఎంప్లాయీ ప్రభావం మేడం దీప్తినైనా సిస్టర్ ప్రభావం బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతుందైనా ఆ భార్యకైనా దీప్తినైనా పూర్తి స్వస్థత కలుగు చేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. అట్లాగే ప్రభావం చిన్న కుమార్ హేళనైనా పూర్తి స్వస్థత కలుగు చేయమని పెట్టుకున్నాం తండ్రి. అట్లాగే సంఘటనైనా భావాన్ని సరస్వతి ఇంకా బిడ్డలైనా కల్పపుత్రం స్కిన్నర్ బాధపడుతున్న ప్రభావం వారికి పూర్తి స్వస్థతలు కలుగు చేయమని పెట్టుకున్నాం తండ్రి. అట్లాగే ప్రభావం మరి ఎవరైతే ప్రభావం
ఆయన మరి కొంతమంది బిడ్డల ప్రభావం రుణాలు కట్టుకోవచ్చు కానీ వారికి కావాల్సిన ఫైనాన్స్ అంతా వారికి సహాయం అందించమని అనుకుంటున్నాం సార్. ఆయన కొంతమంది బిడ్డలు వారికి ఉన్న భూములను ఆయన మరి విక్రయించాలని చూస్తున్నాను. వారికి సరైన ధరలు వచ్చిన తర్వాత వారు విక్రయించారు. మంచి పార్టర్స్ వారికి చూపించమని అనుకుంటున్నాం సార్. అట్లా ప్రభావ రక్షణ మన ముఖ్యంగా ప్రభావం ప్రధాన సమయంలో ప్రభుత్వం బిడ్డలందరూ వ్యవసాయాన్ని చేతులు కనిపిస్తున్నాను. నేను ఆకాశం ఆస్మాజం పాత్రను సర్వించేలా నీకు వేలాది శుద్ధులు చేసుకున్నాం. మన సంఘ బిడ్డలు ఎవరు ప్రభావం ఎవరు కూడా ఎటువంటి పాపములు శాపముల నుండి తొలగించడం వేడుకుంటున్నాను. అప్పుల బాధ నుంచి నేను ప్రతి ఒక్క బిడ్డలను రిలీజ్ చేయడం వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క కుటుంబం అలాగే ప్రభావం మరి కోర్టు కేసులో ఉన్న వారి బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం వేడుకుంటున్నాను. నేను ఆస్తుపాస్తుల్లో కోర్టు కేసులో మన అప్పులు ఇచ్చిన మరి త్వరలో వారికి చేయాలని ఆశ్రయించడం నడుపుకుంటున్నాను. అట్లాగే బిడ్డలను సకాలంలో సంతానం చేర్చి ఇక కూడి ప్రార్థన సంతవరకు వేరే అధిపతి మంచి మహిమగత ప్రభావం పొందమని ఈ చిన్న ప్రార్థన సంతానం చేస్తున్నాను. త్వరలో నేను ప్రభుత్వ రక్షణ ఏసై పెట్టుకుంటున్నాను. తండ్రి అట్లాగే నిలబడి స్తుతి ఆరాధన పాట పాడుతున్నాం. సారీ ఈదరు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 129 నుంచి 144 వరకు చదువుతున్నాం. 129వ వచనం నుండి 144 వచనం వరకు మనం ఉత్తర చరిత్రలో చదువుతున్నాం. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నూట 30 చదవను. 129 నుంచి 144 వరకు. నీ ఆజ్ఞలు ఎంతైనా ఎదగి వాక్య చేత నేను నోరు తెరిచి ఒకచుచున్నాను. నీ వాక్యను బట్టి నా అడుగులు స్థిరపరచును, ఏ పాపంలో నన్ను ఏలనీయము. నీ సేవకుల మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయవంతుడు యథార్థుడు. నా విరోధులు నీ వాక్యములను మర్చిపోవదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. నేను అల్పుడును నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉద్దేశంలో నేను మరవను. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలిగించినవి. అక్కడ అనంతరం కలిసి చదువుకున్నాను. అట్లా నిలబడి శుద్ధి ఆరాధన మాట్లాడుకుంటున్నాను. ప్రతి నుండి వచ్చినట్లయితే ఇక్కడ Hallelujah. Hallelujah. Thank you. Hallelujah. Hallelujah. మనందరం కలిసి ఆయన నా సంగీతము బలమైన కోట అనే స్తుతి పాట పాడుకుంటూ ఆరాధించగా
Amen.
English
హిందీ, తమిళ సర్వీసులు జరుగుతూ ఉన్నాయి. 6 నుంచి 5:45 నుంచి 7 గంటల వరకు కూడా డిన్నర్ ఫెలోషిప్ జరుగుతుంది. 6:30 నుంచి 8 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంటుంది, తెలుగు ఆరాధన జరుగుతూ ఉంటుంది. కనుక దయచేసి త్వరగా మీరు భోజనం చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నాం, కానీ మనకి ఆరాధన స్టార్ట్ చేసుకోవడానికి లేట్ అయిపోతుంది. 6:30కి చర్చిలో అయితే ఎవరిని చోట్ల మా యొక్క 4-5 ఉంటున్నారు. కనుక సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మీరు త్వరగా వస్తే దయచేసి ఈ సమయాన్ని బయట వేస్ట్ చేయొద్దు. లోపలికి వచ్చి కూర్చోండి, ప్రార్థన చేయండి, లేదా పాటలు పాడండి మాతో పాటు కలిసి. మీరు అందరూ 6:30 కూర్చున్నట్లయితే మనం 6:30కి ఆరాధన మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. గమనించండి, మనకి 2 రూట్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది. రూట్ 1, రూట్ 2. రూట్ 1 తువాస్ సుగేతంగా, అదేవిధంగా ఊటీ బటర్ఫ్లైగా సైడ్ చర్చ్ వస్తుంటుండగా రూట్ 2లో కెంటెక్, సుండి, జలన్, పపాక్, పెంజర్ మీదుగా ఆ సైడ్ చర్చ్ వస్తుంది. బ్రదర్స్ మరి యొక్క వాలంటీర్స్ ఎవరైతే ఉంటున్నారో ఆ యొక్క బ్రదర్స్కి, ఇంకా ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ఎటువంటి చర్చెస్కి వెళ్ళట్లేదో వాళ్ళని చర్చ్కి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని రమ్మని మరి ఆహ్వానిస్తున్నాం. మీరు వాళ్ళు దయచేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆ యొక్క బైబిల్ స్టడీ మార్క్స్ సువార్త ఈరోజు మనం 14వ అధ్యాయం సగం వరకు మనం ఫినిష్ చేసుకున్నాం. ఇంకా 2 అధ్యాయాలు 15, 16 కూడా ఉన్నాయి. కనుక రానున్న నెక్స్ట్ 2 వీక్స్ లేదా 3 వీక్స్లో మార్క్స్ సువార్త కంప్లీట్గా బైబిల్ స్టడీ అయిపోతుంది. దయచేసి త్వరగా వచ్చినట్లయితే మన బైబిల్ స్టడీలో ఎక్కువసేపు సమయం మనం గడపడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు చాలా విషయాల మీద డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు లేట్గా వచ్చినట్లయితే తొందరగా మనం ముగించుకుంటాము, దాన్ని ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా మనకి అవకాశం ఉంది. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరికైతే అవకాశం ఉందో దయచేసి ఆ యొక్క సమయానికి వచ్చి బైబిల్ స్టడీలో అటెండ్ అయ్యి మీరు ఆశీర్వదింపడాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. సైడ్ చర్చ్ మెన్స్ సెల్ గ్రూప్స్ పెంజులు, జలన్, పాపాన్, కెంటక్లో ప్రతి బుధవారం, గురువారం, అదేవిధంగా శనివారం రాత్రి 8 నుంచి 9, ఇలాగ 9 నుంచి 10 ఆయా సమయాల్లో జరుగుతుంది. కనుక ఆ డాక్యుమెంట్స్లో ఉంటున్న వాళ్ళు పాస్టర్ రత్న గారిని కాంటాక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ని తీసుకొని రండి, కొత్త వారిని ఆహ్వానించండి. ఆ విధంగా దేవుని యొక్క సువార్తను మీరు పంచిన వారు అవుతారు. అదేవిధంగా ఆన్లైన్లో ఆ యొక్క ప్రార్థనా సర్వీస్ గూగుల్ మీట్ ద్వారా ప్రతి శుక్రవారం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. వీలైన వాళ్ళందరూ కూడా గూగుల్ మీట్లో జాయిన్ అయ్యి ఆ యొక్క సాక్ష్యాల ద్వారా, వాక్యం ద్వారా ఆశీర్వదింపబడాలని మరి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈ సమయము ప్రత్యేకమైన సాక్ష్యాల సమయము. మరి గత వారంలో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే, ఆ యొక్క ఆశీర్వాదాలు ఉన్నట్లయితే ఆ యొక్క ఆశీర్వాదాన్ని సాక్షి రూపంలో మీరు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చే దేవునికి సంఘాలకు మనం తెలియజేసుకోవాలండి. చాలా గొప్ప సాక్ష్యం చెప్పాలండి. దేవుడు ఒక ప్రాణాన్ని కాపాడి నాది కాకుండా గురించుకోవడం. ఏవైతే సాయంత్రం వర్క్ చేస్తాం, జరగట్లో వర్క్ చేస్తాం. యాక్చువల్గా జాబ్ చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే అవుట్ సైడ్ ఆ వర్షాలు కంటిన్యూస్గా పడుతుంది. సో మా బాస్ ఫ్యూ డేస్ కెనడా వెళ్ళాడు అనమాట. ఫ్రైడే వచ్చాడు, డైరెక్ట్గా సాటర్డే మార్నింగ్ సైడ్కి వచ్చాడు. వర్షం పడింది కదా, తర్వాత మొత్తం కొంచెం ట్రై అయిన తర్వాత గేమ్స్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి మేము వెయిట్ చేస్తాము. అని చాలా ఫోర్స్ఫుల్గా వచ్చి మీరు ఎలాగైతే పని అవ్వదు, మీరు ఒక పని చేయండి. యాక్చువల్గా అక్కడ సమ్ ప్లేట్స్ కట్ చేయాలి. మేమిద్దరు ఇద్దరు మెంబర్స్ ఫిట్టర్ ఉన్నాం అక్కడ. ఓకే ఫిట్టర్కి మేము హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. బాస్ వచ్చి అక్కడ 2 మన బ్రదర్స్ ఐడియా ఉంటుంది, 2 మొబైల్ స్కాఫోల్డ్స్ ఉన్నాయన్నమాట. మొబైల్ స్కాఫోల్డ్స్ తెలుసు కదా, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు స్టాండర్డ్ కాకుండా. అటోకి ఇటు ఇది వర్షం పెడితే మీరు కూర్చోడానికి వీళ్ళలేదు. ఓకేనా, ఇటో స్కాఫోల్డ్ అటో స్కాఫోల్డ్ పెట్టి కెమెరాస్ కట్టండి. కెమెరాస్ కట్టి వర్షం పెడితే సరే నాకు పని చేయాలి, ఇప్పటికీ లేట్ అయిపోయిందని చెప్పి అన్నాడు. ఓకే అలాగే మేము వర్క్ చేస్తున్నాము. ఇక్కడ ఒక బ్రదర్ సెంటర్లో వచ్చి ఒక బ్రదర్ చేస్తున్నాము. ఎవరి వర్క్లో బిజీగా ఉన్నారు. ఫిల్టర్ మీద వచ్చేసి మార్కింగ్స్ చేస్తున్నాం అనమాట. చాలా పెద్ద గాలి వేసిందండి. చాలా పెద్ద గాలి అయితేనే
అడుగులో చాలా పెను ప్రమాదం తప్పింది. ఒక బ్రదర్ ఇంజరీతో దేవుని దైవంలో తప్పించుకున్నాడు. ఆ స్కాఫోల్డ్ ఏంటంటే ఆ బలమైన గాలికి పడిపోయింది. అలా చాలా ఫోర్స్ఫుల్గా పడిపోగానే నేను పెద్ద క్యాక్ పెట్టాను అనమాట. ఇప్పుడైతే నాకు జస్ట్ 1 feet కూడా ఉండదు, ఇంకా దగ్గరలో అనమాట. మా ఇద్దరికి మిస్లో ఆ బ్రదర్ పడిపోతే బ్రదర్ తెలియలేదు, నాకు బ్రీతింగ్ అందట్లేదు, కళ్ళు తిరిగేస్తున్నాను. నాకు చాలా భయం వేసింది. ఇమీడియట్గా ఇంజనీర్కి బాస్కి కాల్ చేసి బాస్ వచ్చి వెళ్ళిపోయిన కొన్ని ఫ్యూ సెకండ్స్లో నిజంగా దేవాదేవుడు ఎలా కాపాడాడంటే చాలా అద్భుతమైన కార్యం అనేది చెప్పాలి. ఈ ఒక ఇది ఉంటుంది కదండి, వాక్యంలో చెప్తాడు, మన సమస్తం సంపాదించుకుని మన ప్రాణం పోగొట్టుకుంటే మనకి ఏముంటుంది, మనం ప్రీషియస్గా చూసుకునేది మన ప్రాణమే కదా. అది కాకుండా చనిపోవడం మీద ఏదైనా ఒక లైక్ చెయ్యి కానీ కాలు కానీ ఇదైతే మనకి లైఫే ఇంకా అక్కడ అయిపోయినట్టు. లైఫ్ ఎంత పెయిన్ఫుల్ అంటే చాలా గౌరవం ఉంటుంది. దేవాదేవుడు ఇది 2వ సారి నాకు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ 5 years బ్యాక్ అనుకుంటున్నాను. అప్పుడు చాలా పెద్ద ఇన్సిడెంట్. అదేవిధంగా దేవుడు కాపాడాడండి. ఆ బ్రదర్ని ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం అయింది. ఒక 2 days రెస్ట్ తీసుకోమన్నారు. ఎక్కడ తగిలింది అక్కడ కొంచెం పైగా తగిలి ఉంటే గ్యారంటీ లేకపోవడం తీసుకెళ్లారు. కాకపోతే పెయిన్ కోసం అంటే 2 days మెడిటేషన్ వాడిన తర్వాత 3rd day వచ్చి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు చెప్తా ఉన్నారు. ఎంతలో నేను రథను కారెక్కించి లోపలికి వెళ్ళలేను. అయితే నాతో పనిచేసిన తర్వాత ఏడ్చేస్తున్నాడు, రవి నా ఫ్యామిలీ ఏమైపోయాను, నాకు 2 పిల్లలు ఉన్నారు, చాలా ఘోరంగా ఏడ్చింది అనమాట. జస్ట్ మిస్ అయిపోయి చావుని జస్ట్ ఒక అడుగు దూరంలో చూశాను నేను. 2 పిల్లలు ఉన్నారు, ఇంకా చాలా చిన్నవాళ్ళు, ఏదో సాధిద్దాం ఇక్కడికి వచ్చాము, నాకు చాలా భయం వేసిందని చెప్పేసి అంటే ఏ పర్వాలేదు ఏమవ్వదు, దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి ధైర్యం చెప్పి వచ్చాను. ఇంత గొప్ప కార్యం చేసి ప్రాణాన్ని కాపాడి దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ప్రార్థించామండి, అందుకు చేతులు చాచి ప్రార్థించాలి. ఎస్ఐ నీకు వందనాలు, రవి నీ చేతులు అప్పచెప్తున్నా. మీరు దానికి ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నీకు వందనాలు. చాలా భయంకరమైనటువంటి ప్రమాదం నుండి తన ప్రాణాన్ని కాపాడి ఉన్నారు ప్రభా. తనని కనుక క్షేమం దయచేసి ఎటువంటి కీడు తొలగకుండా ప్రభు, ఎటువంటి కీడు నష్టం తన జీవితంలో రాకుండా మీరే దాన్ని ఎల్లప్పుడూ కూడా మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు ఎంతమంది అయితే మా బ్రదర్స్ సిస్టర్స్ వారు చేస్తున్నటువంటి పనిపాట్లు నడిపించండి, వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ యొక్క పరిస్థితుల్లో ప్రభు మీరు ఉండి ప్రతి ప్రమాదాల నుండి వారిని కాపాడి మీరు రక్షించి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ఎవరు సిద్ధపడినట్లయితే దయచేసి ముందుకండి. ఎవరు లేనట్లయితే ఈ సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తాను. అందరూ కూడా పాస్టర్ గారిని స్టేజ్ మీద ఆహ్వానిద్దాం. చెప్పట్లు దయచేసి అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకున్నా. దేవుని సన్నిధిలో మనం ఉంచుండగా దేవుడు మనతో మాట్లాడలాగున, ఆయన మన జీవితాలను మార్చలాగున, మన జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించలాగున ప్రతి ఒక్కరు కూడా మన జీవితాలను సమర్పించుకుంటూ దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. దేవుని యొక్క సన్నిధితో నింపబడాలని మనందరూ కూడా ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరు హృదయాలు తిరుగుతాం. దాన్ని నీ వాక్యం ద్వారా మాట్లాడండి, నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను నాకు బయలుపరచండి, మీరే అయ్యా తల్లి నా జీవితాన్ని మార్చండి ప్రభా అని ప్రార్థించేద్దాం. యేసయ్య నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డలు వాక్యాన్ని వినవచ్చుండగా తండ్రి నన్ను నిలబెట్టుకుని మీరు నన్ను పరిశుద్ధపరిచి నా రోజుకి గోడుగా ఉండి ప్రతి ఒక్క జీవితాల్లో మాట్లాడడం ప్రార్థన చేస్తున్నాం. నీకు మహిమ చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి పవర్ పాయింట్ ఓపెన్ చేసి దేవుని బిడ్డలారా, మనము మోషే యొక్క జీవితాన్ని చూస్తున్నాం. మోషేను దేవుడు ఆ యొక్క కాలుతున్నటువంటి పొద దగ్గర
దేవుడు ఏం చేశాడంటే మోషేకు ఆయన తనను తాను బయలుపరచుకోవడం అక్కడ జరుగుతుంది. అది గమనించినట్లయితే మోషే 40 సంవత్సరాలు ఎడారిలో తిరుగుతూ ఉన్నాడు. 40 సంవత్సరాలు ఫరో యొక్క ఆ యొక్క రాజభవనంలో ఉన్నాడు. ఉన్న తర్వాత ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు కూడా ఆ మందను కాస్తూ ఉన్నాడు. తన యొక్క విద్యానిలో మందను కాస్తూ ఉన్నాడు. ఎటువంటి అంత బలాజ్యుడైనప్పుడు కూడా, జ్ఞానవంతుడైనప్పుడు కూడా, అన్ని విద్యలు తెలిసినటువంటి వాడైనప్పుడు కూడా, ఈ 80 సంవత్సరాలు కూడా ఆయన జీవించినప్పుడు కూడా తన జీవితంలో దేవుడు ఎవరో తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా చాలా మార్గాలుగా జరుగుతుంది. మన బాప్తిసం తీసుకొని సంఘానికి వస్తూ ఉంటాం, కానీ దేవుడు ఎవరు అన్న ప్రత్యక్షత మన జీవితంలో అనేకసార్లు ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు ఎవరు మనం తెలుసుకుంటామో, ఆయన యొక్క బలాన్ని తెలుసుకుంటామో, ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకుంటామో, ఆయన యొక్క ఘనతను మనం తెలుసుకుంటామో, మన జీవితాలు ఏమవుతాయండి? మారిపోతాయి. 80 సంవత్సరాలు తన జీవితంలో దేవుడు తెలుసుకోలేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ ఆ కాలుతున్నటువంటి పదు దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే తన నామాన్ని మోషేకు ప్రత్యక్షపరచడం మనం చూస్తున్నాం. ఇక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు ఒకసారి దయచేసి మనం చదువుకున్నట్లయితే 13, 14. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగెను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునని వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. గమనించండి, భక్తులైనటువంటి మోషేకు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన నామాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నేను ఉన్నవాడను అనువాడను. ప్రీవియస్ కదా అక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆ హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ మాటకు యహే అషేర్ యహాహే అన్న ఆ యొక్క పదానికి ఏంటంటే ఐ యామ్ హూ ఐ యామ్, అంటే నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే దేవుడు నిరంతరం కూడా ఉన్నవాడు అని అర్థం. చాలా మార్లు మనకి ఏమొస్తుందంటే డౌట్ వస్తుంది, అసలు దేవుడిని ఎవరు సృష్టించారని డౌట్ వస్తుందండి మీకు చాలా సార్లు. లేక దేవుడు ఉంటే దేవుడు ఎందుకు కనిపించట్లేదు అని కొన్నిసార్లు మనకి ఏంటంటే డౌట్ వస్తుంది. అయితే దేవుడు ఏమంటాడంటే ఆ మాటతో అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా దేర్ ఇస్ నో బిగినింగ్ నో ఎండ్ అని అంటున్నాడు. అంటే నాకు ఆరంభం లేదు, అంతము లేదు. ఆయన ఎవరు కూడా సృష్టించలేదండి, ఆయనకి ఆయనే ఎల్లప్పుడు కూడా శాశ్వతంగా ఉన్నాడు. చాలాసార్లు నేను కూడా అనుకుంటుంటాను, ఓకే ఇవన్నీ కూడా సృష్టి అయ్యాయి కదా, అయితే దేవుడు భూమి ఆకాశం సృజించాడు, తర్వాత అవన్నీ కూడా సృజించాడు, కానీ దేవుడిని ఎవరు సృష్టించాడు, దేవుని యొక్క ఆరంభం ఎలా అయింది అని చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు అంటున్నాడు. అంటే ఆయనను సృష్టించినటువంటి వారు ఎప్పుడు కూడా లేరు, ఆయనకి ఆయన ఎల్లప్పుడూ కూడా ఉన్నవాడు అని దేవుడు దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడండి. అయితే మోషే దేవుని అర్థం చేసుకోలేకపోయాడు. ఆ మండుతున్నటువంటి పొదలో అక్కడ పొద మండుతుంది, కానీ అది కాలిపోలేదు, అది మస్ అయిపోలేదు, బొగ్గైపోలేదు. అయినప్పుడు కూడా మోషేలో అసలు ఈయన నిజంగా ఏ దేవుడు అని డౌట్ పడుతూ అడుగుతున్నప్పుడు దేవుడు తన యొక్క నామాన్ని ప్రత్యక్షపరచడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఆ మోషే దేవుని యొక్క నామం యొక్క ప్రత్యక్షతను తెలుసుకున్నాడు, దేవునితో ఒక ముఖాముఖిగా ఒక ఎన్కౌంటర్ తను జరిగిందో అప్పటి నుండి తన జీవితం ఏమైందండి మారిపోయింది. ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇప్పుడు ఫరో ఎదుట నిలబడుతున్నాడు. ఏ ఫరో అయితే
ఏ ఫరోనైతే భయపడి పారిపోయినటువంటి మోషే ఇప్పుడు అదే ఫరో ఎదుట నిలబడి, అదే రాజు ఎదుట నిలబడి, అదే దేశంలో ప్రవేశించి ఇప్పుడు చాలా ధైర్యంగా అక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని యొక్క నామంలో అద్భుతాలు చేస్తున్నాడు. దేవుని యొక్క నామంలో అనేకమైనటువంటి సూచక క్రియలు ఇక్కడ జరిగించడం అన్నది చూస్తున్నాం. ఏ మోషే అయితే పిరికితనంతో పారిపోయాడో అదే మోషేను దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలను ఆయన విడిపింపచేసి ఆ యొక్క వారు వెళ్తూ ఉండగా ఎర్ర సముద్రం అన్నది వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా అండి, దేవుని నామమందు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం అన్నది మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, మన జీవితాలు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకుంటామో, నిజంగా దేవునితో ముఖాముఖిగా ఆయన యొక్క స్పర్శను మన జీవితంలో పొందుకుంటామో, ఎప్పుడైతే దేవుని నిజంగా మనం ఆయన యొక్క దర్శనాన్ని పొందుకుంటామో మన జీవితాలు అలా ఉండిపోవండి. అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ 80 సంవత్సరాలు మోషే ఏదైతే చేయలేకపోయాడో తర్వాత 40 సంవత్సరాలు అంత గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఎందుకంటే దేవుడు ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. ఏమని ప్రామిస్ చేస్తున్నాడు అంటే, నేను నీతో ఉన్నాను మోషే, నువ్వు భయపడొద్దు, నీకు నచ్చని చెప్పి నువ్వు మాట్లాడలేవని చెప్పి, నువ్వు ఫరో భయపడుతున్నావు అని చెప్పి, లేక నువ్వు ఇశ్రాయేల్ ప్రజలకు నువ్వు భయపడుతూ ఉన్నావు, కానీ నేనున్నాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. నేను నీతో ఉన్నాను కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు వెళ్ళు, నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు ఇక్కడ మోషేను ఆ రీతిగా పంపించినప్పుడు మోషే అక్కడికి వెళ్ళి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగి ఉన్నాడు. ఏమైతే పెట్టారా, రాత్రి కాల సమయమందు మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఒక ప్రత్యక్షతను మనం పొందుకోవాలని మనం ఆశపడాలి. ఆ దేవుని యొక్క దర్శనం మన జీవితాల్లో పొందుకోవాలని మనం ఆశపడాలి. ఎప్పుడైతే మనం ఆ దర్శనాన్ని పొందుకుంటామో అప్పుడు మన జీవితాలు ఏమవుతాయండి, మారిపోతాయి. కనీసం వారం ఆంటీ గారు నేను కలిసినప్పుడు ఆంటీ గారు మా కుటుంబం గురించి అడుగుతున్నప్పుడు మా నాన్నగారి గురించి చెప్పి ఉన్నాను. మా నాన్నగారు చాలా సంవత్సరాలు ఆయన తాగుబోతుగా ఉండి ఉన్నారు. ఆయన 40 సంవత్సరాలు బహుశా. అయితే ఆ తాగుబోతుగా ఉండి మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్నారు, మా అమ్మగారు కూడా ఉద్యోగం చేస్తారు, ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ఉన్నారు. కానీ ఇంట్లో డబ్బులు లేవు. డబ్బులన్నీ కూడా ఏమైపోతున్నాయంటే ఆయన తాగుడికి మొత్తం అంతా ఖర్చు అయిపోతున్నాయి. చాలా మంది బిడ్డలు ఉన్నారు, మేము 10 మంది బిడ్డలు మా యొక్క తల్లిదండ్రులకు. అయినప్పుడు కూడా ఎటువంటి డబ్బులు లేకుండా అయిపోయాయి. అలాంటి పరిస్థితిలో మా అమ్మగారు అయితే ఏం చేశారంటే తనకు దేవుని యొక్క వాక్యాన్ని విని, సువార్తను విని ఆమె సీక్రెట్ గా ప్రార్థన చేస్తుంది. చర్చ్ వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, చర్చ్ వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు చేస్తుందో తెలియదు, కానీ ఒక దినం వచ్చింది. ఆ దినమందు మా నాన్నగారిని దేవుడు ఏం చేస్తాడండి, దర్శించి ఆయన ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని పొందుకున్నాడో ఆ యొక్క దినమందు రాత్రి 8 గంటలు సుమారు ఆయన బాగా తాగేసి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క దేవతలు వచ్చి ఆయన వెంబడించడం, ఆయన అక్కడ నుండి పారిపోవడం అనేది జరిగినప్పుడు మా అమ్మగారు అలాగే పాస్టర్ గారు భార్య వచ్చి ఆయన తీసుకొని వచ్చి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైనా తెలుసా అండి, అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య ఆయన కనిపించి ఆ దర్శనాన్ని ఇచ్చి రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కూడా ఒక తాగుబోతు రాత్రి 8 గంటల నుండి 6 గంటల వరకు మోకాల నుండి ప్రార్థన చేయగలరా? చేయలేడు. అలాగా దేవుడు అక్కడ దర్శనాన్ని ఇచ్చి అనేకమైన విషయాలు బయలుపరిచి తన ఆత్మను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లి తన ఆత్మలో అనేక మంది స్నేహితుడింటికి తీసుకొని వెళ్ళి ఈ సంఘటన అంతా కూడా బంగ్లాదేశ్ లో జరుగుతుంది. బంగ్లాదేశ్ ప్రాంతంలో మేము ఉన్నాం అక్కడ. అయితే ఆ యొక్క బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందంటే వర్షం పడినప్పుడు మోకాల వరకు మట్టిలో కాళ్ళు వెళ్ళిపోతాయి. అయితే ఆయన ఆ యొక్క దర్శనంలో మామూలుగా కూడా ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు అనేక మంది స్నేహితులు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి వచ్చేసాడు, కానీ ఆయన కాలు ఏమి కూడా బొందవ్వలేదు. అంటే అంత ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఉదయాన్నే ఏమైందంటే 6 గంటలకు మా యొక్క ఆంటీ వారు ఏం చేశారంటే నీళ్లు తీసుకుని ఆయన పోసేశారు. ఎందుకంటే వీరికి దెయ్యం పట్టేసిందేమో అని అనుకున్నారు. కానీ ఆయన ఆ తర్వాత ఆ దర్శనం వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్తున్నాడు, యేసయ్య నాకు ఇలా కనిపించాడు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాను. అబ్రహాముకు దేవుడు ఉంచినటువంటి స్థలాన్ని చూస్తాను. అక్కడ ఆ
ఆ యొక్క బంగారు వీధులను చూశాను అని ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నారు. అయితే అటువంటి సమయంలో ఉదయాన్నే ఏం చేశారు తెలుసా, ఆయన ఈ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఆయన ఒక గదిలో సుమారు ఒక గదిలో ఫుల్ గా తాగేసినటువంటి వైన్ బాటిల్స్, తర్వాత సిగరెట్ ప్యాకెట్స్, ఇంకా అనేకమైనటువంటి ఉన్నవి అవన్నీ కూడా తీసుకొని ఏం చేశారు, బయటకు తీసుకొచ్చి ఇంటి నుండి బయట ఆయన పాడివేయడం జరిగింది. ఆయన దగ్గర ఎక్స్ట్రా సిగరెట్లు కానీ మందు బాటిల్స్ కానీ ఇతరులకు ఆయన ఇచ్చేసి ఆ దినం మొదలుకొని ఇంకా తాగడం అన్నది మానేశారు. గమనించండి, దేవుని యొక్క దర్శనాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఆయనతో ముఖాముఖిగా ఎప్పుడైతే మనము ఎదురవుతామో, లేక దేవుడు మనల్ని దర్శిస్తాడో, మన జీవితాలు ఏమవుతాయండి, మారిపోతాయి. ఇక్కడ మోషేకి కూడా దేవుడు అలాగే ప్రత్యక్షపరిచి అంటున్నాడు, తరతరముల వరకు ఇదే నా నామం అని అంటున్నాడు. ఈ నామము ఎల్లప్పుడూ కూడా ఉంచుంది అండి. దానికి ఆది నుండి అంతం వరకు కూడా నేను ఉన్నాను అని ఈ యొక్క మాటకు అర్థం అండి. నేను శాశ్వతమైనటువంటి దేవుడను అని ఈ యొక్క మాటకు అర్థం. ఈ యొక్క పేరు యొక్క అర్థం అంటే ఆయనకి ఆరంభము లేదు, అంతము లేదు కూడా, యుగ సమాప్తి వరకు కూడా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. అలాగే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని అంటున్నాడు, నువ్వు ఫరోతో వెళ్ళి చెప్పు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. మన పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఇదే దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మోషే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న సమయంలో ఆ ఎర్ర సముద్రం అక్కడ ఎదురైనప్పుడు ఫరో యొక్క సైన్యం వెనుకున్నారు, వచ్చి వారు తరుముతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే మోషే యొక్క మనవిని విని అక్కడ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. వారు ఎండినటువంటి నేలలో దాటారని దేవునికి వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఈ ఫరో సైన్యం మళ్ళా వచ్చారో వారందరూ కూడా ఆ యొక్క సముద్రం ముగివేయబడ్డది. వీరందరూ కూడా దాంట్లో నాశనం అయిపోయారు. ఇక్కడ వాళ్ళు చూసినట్లయితే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులు ఏమయ్యండి, ఆగిపోయి, అంటే ఒక దినము ఎక్స్ట్రా అయ్యింది. అక్కడ చీకటి అయిపోవాలి, అక్కడ శత్రువుని హతమార్చాలని యెహోషువ ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యెహోషువ ప్రార్థిస్తున్నాడు, సూర్యుడా ఆగిపోనుగా, చంద్రుడు ఆగిపో అని గద్దిస్తున్నాడు. ఎప్పుడైతే అలాగున్నా అందరూ వినేటట్టు ప్రార్థన చేశాడు, అందరూ వినేటట్టు విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేశాడు. ఈ యొక్క ప్రపంచం ఎప్పుడు కూడా జరగనట్టుగా ఆ యొక్క సూర్యుడు చంద్రుడు అన్నది ఆగిపోవడం అనేది జరిగింది. అంటే ఒక దినం పొడిగిపోబడ్డాలి. అలాంటి అద్భుతాన్ని ఆ దేవుడు చేసి ఉన్నాడు. అది దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు అంటున్నాడు. చాలాసార్లు మా జీవితంలో అనిపిస్తుంది, అయ్యో నాకు సమయం అయిపోతుంది, లేక అయ్యో డబ్బులు కట్టాలి, ఈఎంఐస్ కట్టాలి, లేకపోతే అనారోగ్యంగా ఉన్నారు, గడువు అయిపోతుంది అని అనుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అని అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే భక్తులైనటువంటి ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసా, 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా అయిపోయింది. ఆయన ప్రార్థిస్తున్నాడు, వర్షం ఆగిపోను గాక. మరలా 3.5 సంవత్సరాల తర్వాత మరలా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా ఏం చేశాడండి, వర్షాన్ని కురిపింపజేస్తాడు. చూడండి, అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటున్నాం. ఆ దేవుడు ఇక్కడ మోషేకు ప్రత్యక్షమై అంటున్నాడు, మోషే నేను ఉన్నవాడను అనువాడను తరతరముల వరకు ఇదే నా నామం అంటున్నాడు. మోషే చనిపోయాడు. మోషే తర్వాత దేవుడు ఎవరు తోడుగా ఉన్నాడు, యెహోషువతో తోడుగా ఉన్నాడు. దేవుడు యెహోషువతో అంటున్నాడు, నేను మోషేతో ఎలా అయితే తోడుగా ఉన్నానో నేను నీతో కూడా తోడుగా ఉన్నాను అని అంటున్నాడు. తర్వాత దానియేలు యొక్క జీవితాన్ని చూద్దాం. దానియేలు జీవితాన్ని చూసినట్లయితే దానియేలు ఏం చేశారండి, సింహపు బోన్లో వేసేసారు. అక్కడ ఆ సింహాలు మధ్యలో వేసేసినప్పుడు సింహాలు ఆయన తినేయాలి, ఆయన ఎముకలతో పాటు తినేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సింహపు బోనులో ఆ సింహాలను తలగడగా చేసుకొని రాత్రంతా అక్కడ కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయన యొక్క స్నేహితులైనటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ విగ్రహానికి వారు ప్రతిష్ఠించలేదని, ఆ విగ్రహానికి వారు సాగిలపడలేదని వారిని కూడా అగ్నిగుండంలో వేసేశారు. కానీ ఆ ముగ్గురిని కూడా వేసేసినప్పుడు కూడా అక్కడ రాజు తొంగి చూస్తుంటే ఏం కనిపించిందండి, అక్కడ 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈ యొక్క ముగ్గురిని కూడా పాడేసినటువంటి 6 ఎద్రెస్సి
ఒక్కొక్కరు పట్టుకొని పాడేసినటువంటి 6 కూడా ఆ యొక్క ఫైర్ యొక్క అగ్ని యొక్క ఇంటెన్సిటీకి వారు కాలిపోయారు, బస్సు అయిపోయారు, కాలిపోయారు, బూడిదైపోయారు. కానీ ఈ 3 కూడా అగ్నిలో పడి వారు ఇంకా సజీవంగా ఉన్నారు. వారితో పాటు 4వ వ్యక్తి ఉన్నాడు. అయితే రాజు వచ్చి చూసినప్పుడు ఆయన గమనించి ఏమంటున్నాడంటే ఆ 4వ వ్యక్తి దేవుడు అయినాడు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, మోషేతో ఆయన దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ఆ నామం ఆయన ఏమంటే నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు అంటున్నాడు. ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమైందంటే చాలా మంది వచ్చేసారు, 5,000 మంది పైగా వచ్చేసారు. వీళ్ళందరికీ ఆకలేస్తుంది. 3 దినాలుగా వారు దేవుని వాక్యం విని భోజనం లేదు. అలాంటి సమయంలో యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతో, మీరు వారి భోజనం పెట్టండి అంటున్నాడు. కానీ అక్కడ ఆయన అరణ్యంలో కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ యొక్క సమయం అందు ఏమైందో తెలుసా, యేసు ప్రభు వారు 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించి ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను దీవించినప్పుడు ఏం జరిగింది, అద్భుతంగా 5,000 మందికి పైగా అక్కడ వారు భుజించారు. అక్కడ అరణ్యంలో అసలు సాధ్యమే కాదు. సుమారు 10,000 మంది ఉన్నారేమో అక్కడ. ఎందుకంటే అక్కడ మగవారు మాత్రమే కౌంట్ చేయబడ్డారు, స్త్రీలు కౌంట్ చేయబడలేదు, పిల్లలు కౌంట్ చేయబడలేదు. కానీ గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంచి ఉన్నట్టు చూస్తున్నాం. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులు అలాగే పడవలు వెళ్తూ ఉండగా అక్కడ గాలి తుఫాను వేగింది. శిష్యులు భయపడిపోయారు. యేసు ప్రభు నిద్రిస్తున్నారు, ఎటువంటి చింత లేకుండా. అయితే భయపడినటువంటి శిష్యులు యేసు ప్రభుని లేవనెత్తారు. అయ్యా, ఏంటి నువ్వు అలా పడుకుంటున్నావు? మేమంటే నీకు ఎటువంటి కేర్ లేదా, నువ్వు శ్రద్ధ లేదా, నువ్వు ఎలా చేస్తున్నావు అని అంటే యేసు ప్రభు లేచి ఆ గాలి తుఫాను సముద్రాన్ని నీటిని గద్దించగానే అవన్నీ కూడా ఏమైంది, నిమ్మలమాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గమనించండి, దేవుడు ఇక్కడ అంటున్నాడు, మోషేతో అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అని అంటున్నాడు. ఆ యొక్క దేవుడిని మనం ఎవరిలో చూస్తామంటే యేసు ప్రభులో చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే 2 స్లైడ్లు చూసినట్టయితే అక్కడ ఆది యందు సో ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు వారిలో మనము ఆయన చూస్తున్నాం. ఎవరు చూస్తున్నాం? తండ్రిని చూస్తున్నాం, దేవుడిని చూస్తున్నాం, యెహోవా దేవుడు మనం చూడగలుగుతున్నాం. అక్కడ దేవుని వాక్యం ఏం చెప్పింది, ఆది యందు ఎవరున్నారండి? యేసయ్య ఉన్నాడు. ఆ యొక్క యేసయ్య, వాక్యమైనటువంటి యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని యోహాను సాక్ష్యం ఇస్తూ ఏమంటున్నాడు 15వ వచనంలో, యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు నా వెనుక వచ్చేవాడు నాకంటే కనుక నాకంటే ముందుగా ఉన్నాడు. ఇంకా వచ్చిన చూసినట్లయితే యోహాను సువార్తలో యేసు ప్రభు ఏమంటున్నారంటే నేను అబ్రహాము కంటే ముందున్నానని అంటున్నాడు. అబ్రహాము నన్ను చూసి ఉన్నాడని యేసు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. మోషేతో ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. అంటే నీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నీ యొక్క సమస్య పండంతగా ఉన్నా సరే, నీ జబ్బు ఎంత భయంకరమైనది అయినప్పుడు కూడా, నీకు ఎలాంటి తీరని సమస్య ఉన్నా సరే, దేవుడు అంటున్నాడు నేను నీతో ఉన్నాను, నేను నీ సమస్యలో ఉన్నాను. ఎలాగైతే యేసు ప్రభు వారు ఆ తుఫానులో వారితో ఉన్నారు, ఆకలి ఉన్నటువంటి 5,000 మంది జనాంగం మధ్యలో ఆయన ఉండి అద్భుతం చేసినటువంటి రీతిగా మన జీవితంలో కూడా ఆయన చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. అయితే మనం చాలా వ్యక్తిగతంగా మోషే ఎలాగైతే ఆ దర్శనాన్ని పొందుకున్నాడో, ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడో, ఎప్పుడైతే మనం పొందుకుంటామో మన జీవితాల్లో కూడా అలాంటి అద్భుతాన్ని చూస్తాము. గతించిన శుక్రవారం యోషువ నుంచి వాక్యం వింటున్నప్పుడు అక్కడ స్పష్టంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక నరుని ప్రార్థన మనవిని విని దేవుడు ఎప్పుడు కూడా చేయనటువంటి గొప్ప కార్యాన్ని, ముందెన్నడూ కూడా జరగని, ఇంకా రాబోయే తరంలో ఎప్పుడు కూడా జరగని గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఎందుకంటే మామూలుగా సైంటిఫిక్ ఆలోచించినట్లయితే సూర్యుడు అలా ఆగిపోవడం కానీ,
చంద్రుడు ఆగిపోవడం అనేది జరిగినట్లయితే భూమి విశ్వం అంతా కూడా నాశనం అయిపోవాలి. అది ఎలా జరిగిందో మనకు తెలియదు, కానీ అది ఒక సైంటిస్ట్ పరంగా మనం ఆలోచించినట్లయితే, ఈ లోక సంబంధమైన వ్యక్తిగా ఆలోచించినట్లయితే అది అసాధ్యమండి. ఒక గుడ్డివాడు మామూలుగా ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందను డాక్టర్ చెప్పినట్లయితే అసాధ్యం. ఒక గుండె జబ్బు కలిగినటువంటి వ్యక్తి ప్రార్థన చేయబడినప్పుడు ఆయన స్వస్థపరచబడుతున్నాడంటే అది అసాధ్యము. లేక ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి ప్రార్థన చేసినప్పుడు స్వస్థపడ్డాడంటే అక్కడ ఏంటంటే దేవునికి అది మనిషికి అసాధ్యం, కానీ దేవుడు అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని అంటున్నాడు. దేవుడారా, మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు గుండా మనం ఉంచి ఉన్నామేమో, లేక మన జీవితాలు అనేకమైన కష్టాలను, భారాలను, భయాలను కలిగి మనం ఉంచి ఉన్నాము. అయితే దేవుడు అంటున్నాడు నేను నీతో ఉన్నాను అంటున్నాడు. ఆయన అంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఎలా సముద్రం ఎదురు వచ్చినా సరే నేను నీతో ఉన్నాను. దాన్ని రెండు భార్యగా చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాను అంటున్నాడు. సూర్య చంద్రుడు కూడా అడ్డంగా వచ్చినట్టయితే వాటిని ఆపివేసే శక్తి నాలో ఉంది అని దేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, కాబట్టి రాత్రికాల సమయంలో మన జీవితాలను ఒకసారి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ ప్రత్యక్షత నాకు దయచేయండి, దర్శనాన్ని నాకు దయచేయండి. ఎప్పుడైతే మనం పొందుకుంటామో అలాగున మన జీవితాలు మార్చబడతాయి. దయచేసి కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని మనం సేవిస్తున్నటువంటి దేవుడు, నీవు విశ్వసిస్తున్నటువంటి దేవుడు, నువ్వు ఏ దేవుడిని అయితే కొలుస్తున్నావో, ఆరాధిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో ఆ దేవుడు అంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాడు. ఆ దేవుడు ఇశ్రాయేలు యొక్క కన్నీటిని ఆయన చూస్తున్నాడు. చూసి అంటున్నాడు ఇదిగో వారిని విడిపించడానికి సమయం వచ్చినది అని అంటున్నాడు దేవుడు. ఆయన ఊరు పుట్టకుండా ఆయన కార్యాలు చేసిన దేవుడై ఉన్నాడు. రాత్రి కాల సమయంలో నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇరుకు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎలాంటి జబ్బులైనా సరే సమస్యలు కూడా ఆయన నామములో సాధ్యపరచబడును. ఆయన అంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడను, నేను శాశ్వతంగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాను. నువ్వు నమ్ముతున్నావా? అక్కడ లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయి యేసుప్రభు వారు వచ్చి మార్తతో అంటున్నారు నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. యేసుప్రభు వారు ఆ యొక్క సమాధిని చూస్తాడు. లాజరు బయటికి రా. చచ్చినటువంటి లాజరు, చచ్చి 4 దినాలు అయిపోయినటువంటి లాజరు, 4 దినాలు సమాధిలో తిరుగుతున్నటువంటి శరీరానికి యేసయ్య ఎప్పుడైతే ఆయన మాటలు పలికినాడో వెంటనే ఆ యొక్క మృతమైనటువంటి శరీరం జీవం పొంది అక్కడ లాజరు లేపబడ్డాడు. దేవుని బిడ్డ, ఎలాంటి సమస్య, మృతమైనటువంటి పరిస్థితి అయినా సరే, ఎర్ర సముద్రమైన పెద్ద ఎత్తైనటువంటి ఎరుకో గోడైనా సరే దేవుడు సమస్తాన్ని కూడా కూల్చివేసి సమస్త నూతనమైన మార్గాలను ఆయన తెరవగలిగినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు నా నామము తరతరముల వరకు కూడా మీరు దాన్ని జ్ఞాపకం చేసుకో. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాడు. నా నామము, దేవుని యొక్క నామము అన్ని నామముల కన్నా పరిణామమై ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ నామాన్ని మనం ఒకసారి ఒకవేళ మన జీవితాల్లో ఆ యొక్క దేవుని యొక్క స్పర్శను పొందుకున్నట్టయితే మోషే వలె, ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నట్టయితే, ఆ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నట్టయితే నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు. ఆ నామాన్ని మనం ఎల్లప్పుడు కూడా హెచ్చించి ఆ పరిశుద్ధమైనటువంటి నామాన్ని ఎల్లప్పుడు కూడా ఆరాధించినప్పుడు దేవుడు ఆ యొక్క సముద్రాన్ని 2 భాగాలుగా చేసి ఆ ఎరుకో గోడలను ఆయన కూల్చివేస్తాడు నీ జీవితంలో. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితి నుండి విడిపింప చేస్తాడు. ఎందుకంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు అయినాడు. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ
మార్చమని ఈ ప్రత్యక్షత నిదర్శనాన్ని మా జీవితంలో దయచేయండి. ప్రతి సమస్యను తొలగించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కానుకలు మనం సమర్పిస్తున్నాం. కానుకలు సమర్పించినప్పుడు సిస్టర్ రత్నాలతో కనబడతారు. సిస్టర్ ప్రేమ కుమార్ ఇచ్చినారు. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవజనునికి ప్రత్యేకంగా వందనాలు. అందరూ చప్పట్లు పడదాం. చేరులో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు పడాలి. మాటలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పడు, చాలా 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 మంచుడు, చాలా చాలా చాలా
అప్పగించుకున్నాం. మా జీవితాలను దేవుని హస్తాలకు సమర్పించుకొని దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగించాలని. ఒకవేళ రాత్రికాల సమయంలో ఎవరైనా మీలో యేసయ్యకు మీ జీవితాన్ని ఇవ్వలేదేమో, ఆయనని ప్రేమిస్తూ తన కుమారుని యేసుక్రీస్తు నీ కొరకై లోకానికి పంపించి యేసయ్య నీ కొరకై ఆయన శిలువలో మరణించి ఆయన అనేకమైనటువంటి శ్రమలను పొంది ఆయన సమాధి చేయబడి 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేచి ఆయన సజీవుడిగా పునరుత్థానుడయ్యాడు. అయితే ఆ యేసయ్య ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు మోక్షాన్ని, పరలోక రాజ్యాన్ని, రక్షణను పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాత్రికాల సమయంలో ఎవరైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత నీ జీవితంలో వస్తుందో నీ జీవితం మారిపోతుంది. అయ్యా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో అయ్యా నీ నామాన్ని మేము హెచ్చిస్తూ, మేము స్తుతిస్తూ, అయ్యా నిన్నే గణపరుస్తున్నాం. ఎందుకంటే నీ నామము శాశ్వతమైనది, నీ నామము తరతరముల వరకు నిలిచి ఉన్నటువంటి నామము ప్రభా. అయ్యా తండ్రి నీ నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామము. నీ నామం ఎదుట ప్రతి మోకాలు వంగి ప్రతి నాలుక అయ్యా మీరే ప్రభు అని, రక్షకుడని ఒప్పుకోవాలని ఈ వాక్యం సెలవిస్తుంది. భూమి ఆకాశము సర్వ విశ్వము అయ్యా నీ నామములో సాగిలపడాలని ఈ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మేము కొన్ని రాత్రికాల సమయంలో అయ్యా మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. మేము మంచి వారమే ఉన్నావు తండ్రి, మంచి నుండి తీయబడినటువంటి వారమైనా అయితే నీ శ్వాసనాలు ఉంచుకుండగా మేము తండ్రి సజీవులుగా మేము జీవించగలుగుతున్నాం. ఒకప్పుడు చీకటి సంతానం ఉన్నటువంటి మాకు వెలుగు సంతానం మీరు చేస్తున్నారు. మీ బిడ్డలుగా మమ్మల్ని చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. రాత్రికాల సమయంలో అయ్యా ప్రతి బిడ్డలోని చేతులుగా అప్పచెప్పుకున్నాం ప్రభు. ముఖ్యంగా రాత్రికాల సమయంలో అయ్యా నీ కుమార్తె దీప్తి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. బ్రెయిన్ ఆపరేషన్ జరిగి అయ్యా తండ్రి ప్రభా తను హాస్పిటల్లో ఉంటుండగా మీరు కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సురేష్ గారిని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా వీడిని మీరు బలపరచండి, ధైర్యం దయచేయండి, విశ్వాసాన్ని దయచేయండి. మీకు అసాధ్యమైనది ఏమి కూడా లేదని నమ్మటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా డాక్టర్లు ఆశ్చర్యపోయేటట్టు, మెడికల్ సైన్స్ ఆశ్చర్యపోయేటట్టు ఒక అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ఆ క్యాన్సర్ సెల్స్ ను యేసు నామములో మీరు దూరపరిచి సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైనటువంటి స్వస్థత యేసు నామములో కలుగుగాక. వాక్యాన్ని పంపించి అయ్యా నీ గాయాల్లో ఉన్నటువంటి స్వస్థతను కుమార్తెకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు, ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకొని ఆ కుమార్తెను కూడా మీరు ముట్టి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు. గౌతమ్ నిమిత్తం ప్రార్థిస్తున్నా. కుమారుడు గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతుండగా ఆ కుమారుడు పైన కూడా మీరు కనికరించి కృపను చూపించి సంపూర్ణమైన రీతిలో స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మా మధ్యలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే ఇప్పుడు యేసు నామములో ప్రతి వ్యాధి నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ప్రతి ఆత్మ బాధ నుండి విడుదల కలుగునుగాక. ప్రతి సమస్య యేసు నామములో దూరం అవునుగాక. సాతాను యొక్క అపవాది యొక్క సమస్త శక్తులను, సాతాను యొక్క చీకటి శక్తులను, చెడుపుచ్చడానికి శక్తులను యేసు నామములో ఇప్పుడే మేము బంధిస్తున్నాం. మీరే తండ్రి ప్రతి బిడ్డ క్షేమాన్ని, స్వస్థతను, విడుదలను దయచేసి ప్రతి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. నవీన్ కాపాడిన విధానం బట్టి వందనాలు. ఇక అనేక మంది బ్రదర్స్ పనిచేస్తున్నాం. ఆ యొక్క ఎన్వైరన్మెంట్ ప్రభావాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. వారంతా కూడా నీ కృప కాపుదల నీ బిడ్డలను దయచేసి, నీ దేవదూతల ఖర్చును దయచేసి, నీ రెక్కల చాటున ప్రతి బిడ్డను భద్రపరిచి వచ్చే వారు మేము మరలా కలుసుకొని ఆనందించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్రలో మా భారతదేశంలో కుటుంబ సభ్యులందరినీ కూడా తీర్చి ఆశీర్వదించి క్షేమం దయచేసి, అవసరాలను తీర్చి ఆరోగ్య బల శక్తిని దయచేసి
అయా తండ్రి వారికి విడుదలగా ఇష్టం ప్రార్థన చేస్తున్నాం. రక్షించబడిన ప్రతి బిడ్డ రక్షణ పొందినట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ లేని వారి యొక్క వారి గర్భాలను యేసు నామములో ఇప్పుడే తెరవని ప్రార్థన చేస్తున్నాం. మీరు అద్భుతాలు జరిగించండి, అర్థమైన కానుకలను దీవించండి, ఆశీర్వదించి నూతన ప్రతిఫలం దయచేయండి. మా సంఘాన్ని, సంఘ పరిచర్యలు, సంఘ బిడ్డలను, సంఘ కుటుంబ బిడ్డలను, నాయకులను దీవించి సంఘ సరిహద్దులను విశాలపరిచి సమస్త మహిమ ఘనత మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చి నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణం క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధనలను లేకుండా దుష్టులను తప్పించండి. రాజ్యము, బలము, శక్తి నిరంతరం నీ వాయు నామములో తండ్రి. తండ్రి మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. Share.